తెలంగాణ ప్రజలకు కొత్త పథకం రాబోతుంది. త్వరలో నేతన్న భరోసా పథకం ప్రారంభం. లేఖల పేరిట రాజకీయాలు వద్దు. సో మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేత కేటీఆర్పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరల పేరుతో అనర్హులకు కూడా లబ్ధి చేకూర్చి నేతన్నల బతుకులకు చిన్నాభిన్నం చేశారని చెప్పేసి మండిపడ్డారు. అలాంటి వారు ఇప్పుడు లేఖ రేరిట రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ అక్కడ మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు ఉందని చెప్పేసి ఎద్దేవా చేశారన్నమాట. ఆమోదం లేని చేనేత మిత్ర వంటి పథకాలను ప్రవేశపెట్టి బీఆర్ఎస్ నేతన్నల ఉసురు పోసుకుందని ఆయన అయితే విమర్శించారు. రాష్ట్రంలో 398 చేనేత సహకార సంఘాలుంటే బీఆర్ఎస్ కేవలం 105 సంఘాలకు మాత్రమే పని కల్పించడం వల్ల నిజమైన కార్మికులు లబ్ధి చేకూరలేదని కూడా ఆయన అయితే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు 53 కోట్ల విలువైన వస్త్రాలు వారి నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 2023 బతుకమ్మ చీరల పథకం కంటే టెస్కోకు చెల్లించాల్సిన 351 కోట్లు కూడా చెల్లించలేదని అన్నారన్నమాట. సో అందువల్ల ఏంటంటే వీరి కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి త్వరలోనే వీరు చెప్పారు. సో త్వరలోనే మరో కొత్త పథకం రాబోతుంది తెలంగాణలోని. ఒక లైక్ చేయండి. అలాగే లేటెస్ట్ పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.